హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 89. అబ్బా, నువ్వు బాగా భయం ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు బావా. నీకంత భయం ఉంటే నువ్వు వేరే అమ్మాయిని చూసుకోవు, మా అత్తయ్య తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటావు కదా అని అంది వేద. అలాగే నేను కూడా అనుకున్నాను రా వేదమ్మ, కానీ అలా జరగదు కదా. మన హార్ట్ అక్కడ అమ్మాయిని చూడగానే ఫాస్ట్గా కొట్టేసుకొని అక్కడే స్టక్ అయిపోయింది. ఇక మిగతా వాళ్ళకి మన హార్ట్లో ప్లేస్ లేదురా, అందుకే సమీరాకే ఫిక్స్ అయిపోయా నేను అని చెప్పాడు చరణ్ నవ్వుతూ. సిగ్గులేదు, ఇంకా ఎలా చెప్తున్నాడో చూడు. అదే విషయం అత్తయ్యకి కూడా చెప్పు, అప్పుడేమనదు అని అంది వేద. రేయ్ వేదుగా, అన్నయ్య ఎలాగోలా చేసి నా పెళ్లి చేస్తున్నాడు. నా లవ్ విషయం చెప్పో చెప్పకో, నువ్వు ఇప్పుడు మా అందరికన్నా ముందే మా లవ్ వీళ్ళందరికీ చెప్పావనుకో, మా మమ్మీ సమీరాకి నాకు కలిపి పెళ్లి చేయదు. నాకొక్కడికి పెళ్లి చేసి ఆ తర్వాత అందరికీ తెలిసేలా పెళ్లి చేస్తుంది. ఇప్పుడు ఆ పెళ్లి లాంటివి నాకు వద్దురా అని అన్నాడు చరణ్. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే జీవన్ ఇంట్లోకి వచ్చి, ఎక్కడ్రా అందరూ, ఎవరూ లేరా అని అడిగాడు. హాల్లో ఎవరూ లేకపోవడంతో రుద్రకి ఫోన్ చేసి, వేద కిందికి రాకూడదు కదరా, పైకి వచ్చేయి నువ్వే అని చెప్పగానే, వస్తున్నా బా అని జీవన్ సారికని తీసుకొని రూమ్లోకి వస్తూ ఉంటే, అమ్మా జీవన్ వచ్చాడు అని చెప్పాడు రుద్ర. రానివ్వు నాన్న అని అందరూ జీవన్ కోసం చూస్తూ ఉంటే, జీవన్ సారికని తీసుకొని రా సారిక అని రూమ్లోకి వెళ్ళగానే, ముందు ఎవరిని పట్టించుకోకుండా వేదుగా అంటూ వేద దగ్గరికి వెళ్ళి, కంగ్రాచులేషన్స్ చెల్లమ్మ అని వేదని సైడ్ నుండి హత్తుకున్నాడు వేద పక్కన కూర్చొని జీవన్. థ్యాంక్ యూ అన్నయ్య అని అంది వేద కూడా జీవన్ని పట్టుకొని. హ్యాపీగా ఉండు తల్లి నువ్వు అని వేద తల మీద చేవేసి, ఎలా ఉందిరా ఆరోగ్యం ఇప్పుడు, బాగుందా అని అడిగాడు. హా బాగున్నా అన్నయ్య అని వేద సారిక వైపు చూడడంతో, మీ వదినరా అని పరిచయం చేశాడు జీవన్. హాయ్ వదిన అంది వేద సారికని చూసి. వేద హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అండ్ కంగ్రాచులేషన్స్ అంది సారిక కూడా వెళ్ళి వేదకి షేక్ హ్యాండ్ ఇచ్చి. ఇప్పుడు చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్, మీ మ్యారేజ్ కూడా కుదిరినందుకు నాకు బావ చెప్పాడు అని అంది వేద. వేదని పలకరించిన తర్వాత జీవన్ లేచి, సారిక వీడే రుద్ర, నా ప్రాణ స్నేహితుడు, సార్ రుద్ర గారు మీ చెల్లెమ్మ అని ఒకరికి ఒకరిని పరిచయం చేశాడు జీవన్. హలో అన్నయ్య అని సారిక రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈయన 4 మాటలు మాట్లాడితే అందులో 3 మాటలు మీ గురించే ఉంటాయి అన్నయ్య అని చెప్తుంది. సారిక చెప్పిన దానికి రుద్ర చిన్నగా నవ్వి, కంగ్రాచులేషన్స్ మా అని చెప్పాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని సారిక మీనాక్షి మనోహర్ గారిని చూసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, నమస్తే పెద్దమ్మ, నమస్తే పెద్దనాన్నగారు అని అంది. చల్లగా ఉండు తల్లి, మా జీవన్ పక్కన చక్కగా ఈడు జోడు చాలా బాగున్నావు. ఒక రకంగా చెప్పాలి అంటే మా జీవన్ కన్నా చాలా అందంగా ఉన్నావు తల్లి అని మీనాక్షి గారు సారికని దగ్గరికి తీసుకున్నారు. ఆంటీ, మీ కూతురు ఎంత అందగత్తె అయితే మాత్రం ఇలా నా పరువు తీయడం ఏం బాగోలేదు అని అన్నాడు జీవన్. నిజాలు చెప్తే నమ్మాలి జీవన్ అని మీనాక్షి గారు నవ్వారు. హలో శౌర్య అన్నయ్య, హాయ్ చరణ్ అన్నయ్య అని సారిక చరణ్ శౌర్యని కూడా పలకరించింది. హాయ్ చెల్లమ్మ, కంగ్రాచులేషన్స్ రా, నీకు కూడా ఎప్పుడు పెళ్ళి అని అడిగాడు చరణ్ శౌర్య. ఇంకా లేదురా పిల్లలు, ఎంగేజ్మెంట్ కూడా ఏమీ పెట్టుకోలేదు, డైరెక్ట్గా పెళ్ళి అనే అనుకున్నాం. ఇదిగో 2-3 కేసెస్ నడుస్తున్నాయి, అవి అయిపోగానే పెళ్ళి అనుకుంటున్నామని చెప్పాడు జీవన్. ఓ కంగ్రాచులేషన్స్ బావా, మరి పార్టీ ఎప్పుడు, మాకు బ్యాచిలర్ పార్టీ లేదా అని అడిగాడు చరణ్.
నీ అన్నలిద్దరూ అడగలేదు కానీ నువ్వు మాత్రం రెడీగా ఉంటావురా వీటికి. వాళ్ళిద్దరికీ ఇవ్వకపోయినా నీకు మాత్రం ఇస్తానురా నా బామ్మర్ది అన్నాడు జీవన్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ నువ్వు నాకు తెగ నచ్చేశావు అని అన్నాడు చరణ్. నీకు ఇంకొక న్యూస్ కూడా నాన్న, మన శౌర్యకి కూడా సంబంధం చూస్తున్నాం. అది ఫిక్స్ అయితే శౌర్యకి కూడా త్వరలో పెళ్ళి అని చెప్పారు మీనాక్షి గారు. అరే ఏంటి ఇన్ని గుడ్ న్యూస్లు రే బావా. వేద ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి ఒకటి వెనకాల ఒకటి గుడ్ న్యూస్లు తెలుస్తూనే ఉన్నాయిరా. వాడు కడుపులో పడ్డప్పటి నుండి గుడ్ న్యూస్లు తెలుస్తూ ఉంటే ఇంకా బయటికి వచ్చాక నీకు మామూలు రేంజ్లో ఉండదురా. నా అల్లుడు అన్ని సంతోషాలను తీసుకొస్తున్నాడు వస్తూ అని అన్నాడు జీవన్. అవును జీవన్, అది మాత్రం నిజం. వేద ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి ఏదో ఒక శుభవార్త తెలుస్తూనే ఉంది అని అన్నారు మనోహర్ గారు. ఎవరి కొడుకు మరి రాబోయేది ఇక్కడ? రుద్రగాడి కొడుకు అంటే ఆ మాత్రం ఉంటుంది లేండి అంకుల్. కడుపులో ఉన్న వాడి బాబుకే క్వింటాళ్ళ కొద్దీ బలుపు ఉంటుంది. ఇక వాడికి పుట్టేవాడికి ఎలా ఉండాలి చెప్పండి. పైగా ఇన్ని సంతోషాలు తెస్తున్నాడు మరి వాడికి బాబు కన్నా 4 రెట్లు ఎక్కువే ఉంటుంది అనుకుంటా. మీరు ఎన్ని రోజులు వీడితోనే పడ్డారు కానీ ఇప్పుడు వీడి కొడుకుతో కూడా పడాలి మీరు అని అన్నాడు జీవన్. నా కొడుక్కి నిలువెల్లా అది ఉన్నా అది ఎక్కడ వాడాలో బాగా తెలుసు జీవన్. ఎక్కడ వాడాలో ఎవడి ముందు చూపించాలో వాడికి బాగా తెలుసు. వాడి కొడుకుకు కూడా అంతే కదా మరి అని నవ్వారు మనోహర్ గారు. అది కూడా నిజమే అంకుల్ అని ఇక అందరూ మాట్లాడుతూ ఉంటే సారిక వేద పక్కన వెళ్ళి కూర్చొని, ఇప్పుడు హెల్త్ ఓకే కదా వేద అని అడిగింది. నేను చాలా బాగున్నాను వదిన. మీరు మాత్రం మీ పెళ్ళి నా డెలివరీ అయ్యాకైనా పెట్టుకోండి, లేకపోతే మీ పెళ్ళి నేను ఎంజాయ్ చేయలేను. అసలు ఇప్పటికే శౌర్య బావ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటారో ఏంటో. ఈ పొట్టతో ఉన్నప్పుడే మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటే నేనేమైపోవాలి చెప్పండి. నేను మీ పెళ్ళిళ్ళకు డ్యాన్సులు చేయొద్దా అని అంది వేద బుంగమూతి పెట్టుకొని. రేయ్ వేదుగా, నువ్వు డ్యాన్స్ చేసే పొజిషన్లో ఉన్నావంట్రా అని అన్నాడు చరణ్. చరణ్ అలా అనడంతో వేద కింది పెదవిని ముందుకు పెట్టి, అయితే వీళ్ళ పెళ్ళిళ్ళకి నేను ఓ మూలకి కూర్చోవడం అంతేనా అంది. అబ్బా అలా ఏం ఉండదులేరా, మా వేదుగాడు ఎంజాయ్ చేసేలానే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను సరేనా అన్నాడు శౌర్య. అలా అయితే ఓకేలే, నువ్వు మంచి బావవి అంటే అసలు అని శౌర్యని పొగుడుతూ ఉంది వేద పాప. వాడొక్కడేనా మంచి, నేను కాదా అన్నాడు చరణ్. నువ్వు కొంచెం మంచివాడివి అంతే అంది వేద. సరేలే, ఆ కొంచెమైనా ఇచ్చావు సంతోషం అని సారిక, వేద, చరణ్, శౌర్య మాట్లాడుకుంటూ ఉంటే మీనాక్షి, మనోహర్ గారు కిందికి వెళ్ళిపోయారు వీళ్ళ గోలని వదిలేసి. మీనాక్షి గారు మెయిడ్కి చెప్పి పైన వాళ్ళందరికీ స్నాక్స్ ఇంకా జ్యూస్ పంపించారు. వాళ్ళు నలుగురు మాటలు వింటూ రుద్ర, జీవన్ ఇద్దరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాడు ఎక్కడ ఉన్నాడో ఇంకా తెలియలేదా అని అడిగాడు రుద్ర. ఆహా లేదు బావా, వాడి ఫోన్ లొకేషన్ కూడా ఒకసారి ఒక్కో దగ్గర చూపిస్తుంది. పైగా వాడు ఒకే నంబర్ కూడా వాడడం లేదు అన్నాడు జీవన్. మీరున్నది ఎందుకు బే, ఇక వాడిని ఇప్పటి వరకు పట్టుకోకుండా అన్నాడు రుద్ర చాలా చిన్నగా అయినా ఇంకా సీరియస్గా. చేస్తున్నాం బా, కానీ వాడు దొరికినట్టే దొరికి మాయమవుతున్నాడు. అయినా ఏదో ఒకరోజు మన చేతికి చిక్కాల్సిందే కదా బావా వాడు అన్నాడు జీవన్. ఇక వాడిని పట్టుకోవడం మీ తరం కాదు, మీ పోలీసులతోనే అవ్వదు అని తెలుస్తుందిరా నాకు. నేను బరిలోకి దిగితేనే వాడు దొరుకుతాడు అని కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడే వాడి జోలికి వెళ్ళను. వేద సేఫ్గా డెలివరీ అవ్వాలి.
ఇన్ని టెన్షన్స్లో నేను వాడి టెన్షన్ ఇప్పుడే పెట్టుకోలేను. వేద డెలివరీ అయిన తర్వాత వాడి చావుకి ముహూర్తం నేనే పెడతాను. అప్పటి వరకు వాడు ఎన్ని ప్లాన్స్ చేస్తాడో వేయనివ్వు. వాడప్పటి వరకు మీ చేతికి దొరకడు అని కూడా నాకు అర్థమైపోయింది అని అతడి మనసులోనే అనుకున్నాడు రుద్ర బయటకి చెప్పకుండా. ఏం ఆలోచిస్తున్నావు బావా అన్నాడు జీవన్ రుద్ర సైలెంట్గా ఉండడంతో. నథింగ్ అని మెయిడ్ జ్యూస్ ఇంకా స్నాక్స్ తీసుకు వచ్చి ఇచ్చాక అందరూ జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వేద జ్యూస్ తాగుతూ రుద్రని చూసింది. ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు రుద్ర. ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి వేద అతడినే చూస్తూ ఉంటే రుద్ర చిన్నగా నవ్వుకొని జీవన్తో మాటల్లో పడిపోయాడు. అలా అలా నైట్ వరకు జీవన్ సారిక అక్కడే ఉండిపోయారు. ఇక వేద కిందికి వస్తాను అని గోల చేయడంతో రుద్ర ఆమెను ఎత్తుకొని కిందికి తీసుకొని వచ్చాడు. అందరూ కలిసి భోజనం చేయడానికి. ఇక జీవన్ వాళ్ళు రావడంతో మీనాక్షి గారు స్పెషల్ వండించి అందరికీ దగ్గరుండి వడ్డిస్తారు. మన వేద పాపకి మాత్రం రుద్రనే తినిపిస్తూ ఉంటే సారిక వాళ్ళని అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇక భోజనం అయ్యాక కూడా అందరూ కాసేపు హాల్లో కూర్చొని మాట్లాడుకున్నాక ఇక వెళ్ళొస్తామా ఆంటీ, దీన్ని మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేయాలి, లేట్ అవుతుంది కదా అన్నాడు జీవన్. అలాగే నాన్న, ఒక్క నిమిషం అని మీనాక్షి గారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పట్టు చీర, గాజులు, పూలు తీసుకువచ్చి సారిక జీవన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరికి బొట్టు పెట్టి సారికకి చీర పెట్టారు. సారిక సంతోషంగా చీర అందుకొని మీనాక్షి గారి ఆశీర్వాదం తీసుకొని థ్యాంక్ యూ పెద్దమ్మ అంది ఆవిడని హత్తుకొని. చల్లగా ఉండండి తల్లి, ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని దీవించారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.